ఫ్రెండ్స్ ఈ రోజు నైట్ నుంచి అంటే రేపటి నుంచి మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మీకు సమ్మర్ సేల్ స్టార్ట్ కాబోతున్నాయి. అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్, హెచ్డిఎఫ్సి కార్డు 10% డిస్కౌంట్, ఫ్లిప్కార్ట్లో సాసా లేలే సేల్ సమ్మర్ సేల్ అనాలి. ఇది కూడా మీకు ఎస్బీఐ కార్డు ఆఫర్ చేస్తుంది 10% డిస్కౌంట్. ఈరోజు నేను మీకు 10 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో టాప్ 10 మొబైల్స్ చెప్తాను. చాలా ఫోన్స్ మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి, బట్ ఓన్లీ నేను 10 మాత్రమే మీకు ఏమంటారు బుల్లెట్ షాట్స్ లాంటి ఒక 10 ఫోన్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను. ఈ 10 ఫోన్స్ చూసుకోండి, చాలా వర్త్, మీరు పెట్టే ప్రతి రూపాయికి ఇది ఖచ్చితంగా వర్త్ అనిపించినవి మాత్రమే సెలెక్ట్ చేశాను. కొత్త వాళ్ళకి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు 10,000 రూపాయల బడ్జెట్లో నేను మీకు 3 ఫోన్లు సెలెక్ట్ చేశాను. ఒకటి రియల్మీ P4 లైట్, ఇది అరౌండ్ 12,700 రూపాయలకు వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే, 7000 mAh బ్యాటరీ, డైమండ్సిటీ 6300 ప్రాసెసర్. ఇది చాలా మంచి ఫోను. ఈ బడ్జెట్లో ఎంట్రీ లెవెల్లో 5G ఫోన్ కావాలనుకుంటే మినిమం మీరు 12,700 రూపాయలు పెట్టాల్సిందే ప్రజెంట్గా ఉన్న చిప్ షార్టేజ్ ఇష్యూ వల్ల. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఎంట్రీ లెవెల్ ఫోన్, మంచి ఫోన్ ఇది. రెండోది అల్కాటెల్ V3 అల్ట్రా. దీని మీద సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను నేను. ఇది మీకు 20,000కి లాంచ్ అయింది అండ్ ప్రజెంట్కి ఇది 13,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. 13,000 రూపాయల బడ్జెట్లో ఏ ఫోన్ ఆఫర్ చేయని చాలా కిల్లర్ ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. ఇండియాస్ ఫస్ట్ నెక్స్ట్ లెవెల్ పేపర్ అనే కొత్త పేపర్ టెక్నాలజీని దీంట్లో డిస్ప్లేలో యూజ్ చేశారు. 4 రకాల మోడ్స్ ఉంటాయి, మీరు స్విచ్ అవ్వచ్చు. పేపర్ లాగా కనిపిస్తుంది అనమాట డిస్ప్లే, చూడటానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఏ ఫోన్ ఆఫర్ చేయని పెన్ని ఈ ఫోన్ 13,000 రూపాయల బడ్జెట్లో మీకు స్మార్ట్ పెన్ కూడా ఆఫర్ చేస్తుంది. అలాగే 108 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, క్లీన్ ఆండ్రాయిడ్తో, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో. నన్ను అడిగితే ఇది చాలా మంచి ఫోను ఈ పట్ల బడ్జెట్లో, 13,000 రూపాయల బడ్జెట్లో. ఒకసారి చూసుకోండి. ఇక మూడోది శాంసంగ్ గెలాక్సీ F70e. ఇది కూడా మీకు అరౌండ్ 12,000కే వస్తుంది. డైమండ్సిటీ 6300 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్, 6000 mAh బ్యాటరీ. శాంసంగ్ బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటేనే దీని వైపు చూడండి. అండ్ 15 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో యాక్చువల్గా మంచి ఫోన్స్ అన్ని కూడా అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టారు. లైక్ మీకు CMF Phone 2 Pro అది ఉంటే డైరెక్ట్గా అదే తీసుకోమని చెప్పామని. రెండోది ఒప్పో K13, ఇది కూడా మీకు ప్రైస్ పెరిగి 23,000 దాకా పెట్టారు. సో ఈ 2 ఫోన్స్ యాక్చువల్ 15,000 రూపాయలకే వచ్చినాయి మొన్నటి వరకు. అండ్ ఇంకొకటి ఉంటుంది రియల్మీ P4, ఇది కూడా యాక్చువల్గా 16,000 దాకా ఉండేది, ఇప్పుడు 18,000 ఏమో అయింది. బట్ స్టిల్ ఈ బడ్జెట్లో చాలా మంచి ఫోను, అది కూడా చూసుకోండి ఒకసారి. మంచి డిస్ప్లే ఉంటుంది, మంచి ప్రాసెసర్ ఉంటుంది, మంచి కెమెరా, సోనీ కెమెరాస్ ఉంటాయి, 7000 mAh బ్యాటరీ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. P4 ఒకవేళ అవైలబుల్గా ఉంటే మీకు తక్కువ బడ్జెట్లో దీన్ని చూసుకోండి. అండ్ ఇంకోటి రియల్మీ P4X అని ఉంది, మీకు ఇది ప్రజెంట్గా సేల్ అవైలబుల్గా ఉంది. 16,999 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఈ బడ్జెట్లో ప్రజెంట్కి ఇదే చాలా బెస్ట్ ఫోను. డైమండ్సిటీ 7400 ప్రాసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్, 7000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా. ఇలాంటివన్నీ ఎంట్రీ లెవెల్లో అంటే 16,000 రూపీస్ బడ్జెట్లో చాలా మంచి ఫోన్ ఇది. అండ్ రెండోది రీసెంట్గా లాంచ్ అయిన AI ప్లస్ నోవా 2 అల్ట్రా. ఇది 15,000కే లాంచ్ అయింది అండ్ ఇప్పుడు 15,000కే అవైలబుల్గా ఉంది. AMOLED డిస్ప్లే ఉంటుంది, డైమండ్సిటీ 7400 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓకే, ఈ బడ్జెట్లో దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఒకవేళ వివో T5X కూడా మీకు అరౌండ్ 17,000 రూపాయల బడ్జెట్లోకి సేల్లోకి వస్తే దాన్ని కూడా ఒకసారి చూసుకోండి. అది కూడా చాలా మంచి ఫోను. అంటే మొత్తం మీకు 4 ఫోన్లు చెప్పాను, రియల్మీ P4, రియల్మీ P4X, అలాగే నోవా ప్లస్ అల్ట్రా, అలాగే వివో T5X. 20,000 అండర్ 20,000 గుర్తుపెట్టుకోండి. ఇక 20 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. దీంట్లో మొత్తం ఒక 5 ఫోన్స్ ఉన్నాయి. ఈ 5 కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు అనుకున్న ఫోన్సే ఉన్నాయి. ఒకటి రియల్మీ P4 పవర్, ఓన్లీ ఎవరికైతే బ్యాటరీ ఎక్కువ కావాలి, పవర్ బ్యాంక్ కావాలనుకుంటే 10,000 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తుంది. అరౌండ్ 23,000 రూపాయల బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. అండ్ డైమండ్సిటీ 7400 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, సో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 10,000 mAh బ్యాటరీ. ఇది బ్యాటరీ ఎక్కువ కావాలనుకుంటే. లేదు నాకు బెస్ట్ ప్రాసెసర్ కావాలి, బెస్ట్ స్లిమ్గా ఉండాలి, సోనీ కెమెరాలు కావాలనుకుంటే వీళ్ళదే రియల్మీ P4 Pro అని ఒకటి ఉంటుంది. ఇది అరౌండ్ 24,000కే అవైలబుల్గా ఉంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4, ఇంత తక్కువ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ఏ ఫోన్ కూడా ఆఫర్ చేయట్లేదు, ఇది ఆఫర్ చేస్తుంది. 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, సోనీ కెమెరాలు ఉంటాయి. ఇది చాలా వర్త్ ఫోనే ఈ బడ్జెట్లో. అండ్ వివో T4 కూడా ఉంది, అరౌండ్ 22,000 రూపాయల బడ్జెట్లోనే ఉంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్, అలాగే మీకు 7500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, సోనీ కెమెరాస్. సో ఈ ఫోన్ కూడా మీకు 22,000 రూపాయల బడ్జెట్లో వర్త్ ఫోనే. అండ్ వీళ్ళదే వివో T4 Pro అని ఒకటి ఉంటుంది, స్నాప్డ్రాగన్ 7 Gen 4, ఇది కూడా ఆఫర్ చేస్తుంది. 2 50 మెగాపిక్సెల్స్ ఉంటాయి బ్యాక్ సైడ్, ఒకటి 50 మెగాపిక్సెల్ మీకు పెరిస్కోపిక్ లెన్స్, టెలిఫోటో లెన్స్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇది ఒక్క ఫోనే మీకు ఈ బడ్జెట్లో టెలిఫోటో లెన్స్ ఆఫర్ చేసేది. 50 + 50 2 కూడా సోనీ IMX 882
ఒకటేమో టెలిఫోటో లాగా యూజ్ చేశారు. అలాగే మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, 6500 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది కూడా కన్సిడర్ చేయదగ్గ ఫోనే. వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మీకు రియల్మీ GT70 అని ఉంటుంది. 38,000కు లాంచ్ అయింది, ఇప్పుడు 26,000కు వస్తుంది. ఇందులో పవర్ఫుల్ ప్రాసెసర్ డైమండ్సీ 8500 మ్యాక్స్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఇది తోప్ గేమింగ్ ప్రాసెసర్. అలాగే మీకు మంచి కెమెరాస్ ఉంటాయి, 7000 mAh బ్యాటరీ, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇక్కడ 5 ఇదే బెస్ట్. ఒకవేళ మీకు ఏది కావాలో అది చూస్ చేసుకోండి. అండ్ 30,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో రెండు ఫోన్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి సింగిల్ ఆన్సర్ ఏంటంటే OnePlus Nord 6 ప్రజెంట్గా వర్త్ ఏదైనా ఉందంటే 30,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక్కటే ఉంది. మిగతా అన్ని రేట్లు పెరిగి గుర్తుపెట్టుకోండి. ఇది 35,000కి ఏమో వస్తుంది, తోపు డీలు. ఇది లాంచ్ అనేది కూడా అదే ప్రైస్లో ఉంది, అది సూపర్గా ఉంది. అండ్ ఒకటి ఏదైనా ఆల్టర్నేటివ్ చెప్పమంటే గేమింగ్ కోసం కావాలనుకుంటే iQOO Neo 10 ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. అక్కడ కొంచెం ఓల్డే బట్ స్టిల్ ప్రైస్కి ప్రాసెసర్కి వీటన్నిటికీ కొంచెం వర్త్ ఫోనే. అండ్ 40,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో కూడా రెండు ఫోన్స్ ఉన్నాయి. ఒకటి OnePlus 13s, ఇది చాలా మంచి ఫోను, అరౌండ్ 46,000కే వస్తుంది, 58,000కే ఏమో లాంచ్ అయింది. బట్ ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఇంత తక్కువ బడ్జెట్లో ఏ ఫోన్ ఆఫర్ చేయట్లేదు, ఇది ఒక్కటే ఉంది, చూసుకోండి. iQOO 15R కూడా ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, అది కూడా మంచి ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. సో ఇవి టాప్ 10 మొబైల్స్ ప్లస్ ఇంకొక 4 అడిషనల్ ఫోన్స్ కూడా చెప్పాను, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో రాయండి. అండ్ నా లిస్టులు నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.